Everybody listen carefully. This project is our company's prestigious project. If this project was approved, we will get number of projects from their related companies. Meerandaru kuda mee presentation ready ga unchukondi. In a few minutes, our new clients will join the meeting. So, give your best. హాఫ్ అన్ అవర్ నుంచి ఇదే చెప్తున్నారు. నాకు ఆకలేస్తుంది. టిఫిన్ కూడా చేయలేదు. ఇంకెప్పుడు వస్తారు? జాయిన్ అవుతారు రాదా? వెయిట్ చేయాలి. Be with patience. Guys, మీరు రెడీగా ఉన్నారు కదా? Yes sir. We are ready. ఓకే సార్, నాకు కొంచెం దాహంగా ఉంది. I'll just have some water and come. ఓకే రాదా, నో ప్రాబ్లం. ఫాస్ట్గా వచ్చి. So guys, here is our new client, Mr. Karthik. Hi sir. Good morning sir. So Mr. Karthik, here is our team. He's Akhil, he's Narayan, and she is Manju and Radha. Radha? Yes sir. He's our new client, Mr. Karthik. Hello sir. Hey guys, how you doing? Nice sir. That's great. Yeah, Radha, can you explain your draft about this project? Yeah, go ahead. Yes sir. Yes sir. What happened? Explain your draft. Yes sir. Draft. Yes Radha, sir. Yes sir. is this funny? Draft. It's your presentation. Yes sir. Presentation. Radha, ఏమైంది? జస్ట్ తప్ప ఇంకే మాట్లాడవా? ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయమంటున్నా. Can't you understand? This is a client meeting. God damn it. What the fuck is happening there? Radha, వినిపిస్తుందా లేదా? రాధా, రాధా, ఏమైంది? ఇలారా. ఏమైంది? నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. చూడు. హలో సార్. సారీ సార్, యాక్చువల్లీ తను నా ట్విన్ సిస్టర్. నేను వాటర్ తాగి వచ్చేలోపు తను కెమెరా ముందు కూర్చొనేసింది. రాధా, ఫ్రెండ్స్తో మీటింగ్ అంటే నీకు అంత ఫన్నీగా ఉందా? నో సార్, అంటే కామన్ సెన్స్ ఉందా అసలు? నీ ట్విన్ సిస్టర్ని మమ్మల్ని ఫూల్ చేయడానికి కెమెరా ముందు కూర్చోబెడతావా? ఆహా లేదు సార్, ఐఎమ్ సారీ. యూ జస్ట్ లాగౌట్ ఫ్రమ్ ద మీటింగ్. సార్? జస్ట్ లాగౌట్ ఫ్రమ్ ద మీటింగ్ అండ్ మీట్ మీ టుమారో ఇన్ ద ఆఫీస్. సార్ అంటే అది జస్ట్ డూ వాట్ ఐఎమ్ సేయింగ్. చెప్పించే రాధా, నేను చెప్పింది అర్థమవుతుందా? ఎస్ సార్, సారీ. చెత్త మొహందానా, వస్తే పంది మొహందానా, నీకెన్నిసార్లు చెప్పాను? కాల్లో ఉన్నాను, ఒక 2 minutes వెయిట్ చేసి మేనేజ్ చేయమంటే చేయలేవా? టిఫిన్ చేసి వచ్చేలోపు పెంట పెంట చేసావు. హలో, ఏంటి అరుస్తున్నావు? నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్వి, నేను డిజిటల్ మార్కెటింగ్. మన ఇద్దరికి ఎలా సెట్ అయింది? నీ వర్క్ నాకెలా తెలుస్తుంది? అయినా నేను ఎందుకే చేయాలి? నువ్వేమైనా నాకు నీ శాలరీ ఇస్తున్నావా? ఒసేయ్, నువ్వు వేసుకున్న డ్రెస్ నాది. ఎందుకు కొనిచ్చావు? ఇలా మీటింగ్ లో మేనేజ్ చేయడానికే కదా కొనిచ్చింది. నీ ఫోన్? హలో, అందులో హాఫ్ అమౌంట్ మాత్రమే నువ్వు పే చేసావు. అంత ఎక్స్ట్రా చేయకు. దుబ్బే దుబ్బేస్తావు. దొంగ మొహం దాని. ఒసేయ్, నువ్వేంటే సేమ్ డ్రెస్ వేసుకున్నావు? పోయి మార్చుకో. నేనే మార్చుకోను, పోయి నువ్వే మార్చుకో. అసలు నిన్ను కాదు, మన అమ్మ నాన్న నన్ను అన్నారు. చిన్నప్పటి నుంచి ఇద్దరికి సేమ్ డ్రెస్సెస్ వేసుకోవడం అలవాటు చేశారు. అసలు నీకు నాకు డిఫరెన్స్ లేకుండా పోతుంది. అవును మరి, నువ్వు పెద్ద సూపర్ స్టార్ అని బయటికి ఇద్దరం సేమ్ డ్రెస్ వేసుకెళ్తే నీకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ కాస్త నాకు ఇస్తారు. చేసేది బోడి సాఫ్ట్వేర్ ఉద్యోగం. ఓవర్ యాక్షన్ చేయకు. ఓవర్ యాక్షన్ చేయకు చెప్తున్నా. నీతో ఇలా షాపింగ్ సేమ్ డ్రెస్ వేసుకుని వెళ్ళినప్పుడే ఆ షాప్ లో నువ్వేదో ప్రోడక్ట్ పగలు కొడితే సీసీ క్యామ్ లో చూసి నువ్వు అనుకో నన్ను వేసుకున్నాను. నువ్వు వెళ్ళి మార్చుకో. ఇప్పుడు ఇలాగే చేస్తుంది. అవును, అది మార్చుకుంటుంది కదా, నేనెందుకు మార్చుకోవడం? ఇట్స్ ఓకే, 3 సెకండ్లు ముందు పుట్టాను కదా, పర్లేదులే. నువ్వు మార్చుకోలేదా? నువ్వు ఎలాగో మార్చుకుంటావు కదా అని నేను మార్చుకోలేదు. అయినా నువ్వు నాకన్నా 3 సెకండ్ల ముందు పుట్టావు. నన్ను డామినేట్ చేయడానికి ట్రై చేయకు. పోవే, నేను నీతో అసలు
అసలు షాపింగ్కే రాను. రాకు, సింగిల్ వెళ్ళావా ఏంటి? వెళ్తాం. అను 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 మీ అక్క రాదలేదా? లేదు, చెప్పు. అదేనే, అది ఉంటే స్కూల్ ప్రిన్సిపల్ లాగా రూల్స్ మాట్లాడుతుంది, పిచ్చి మొహంది. ఇంతకీ మ్యాటర్ ఏంటి? అదేనే, బీట్ టీచ్ చేద్దామన్నావు కదా. అన్నాను కదా. సో నేను ఇంట్లో లేనప్పుడు మీరు చేసే పని ఇవ్వనమాట. ఓకే, అంటే నువ్వు అనురాధ కాదా? కాదు, ఇది మంచిగా కొంచెం నేను మమ్మీ చెప్పేసి వస్తాను. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు. నైస్. అంటే అది అక్క, ప్లీజ్ అక్క, సారీ, ఫస్ట్ టైం అక్క, ఏదో ట్రై చేద్దాం, టేస్ట్ ఎలా ఉంటుంది, ఇది బాగుంటుంది అని చెప్పింది, అందుకే ట్రై చేద్దామని. ఓకే చెల్లి, అదే విషయం అమ్మకి చెప్దాం. అక్క 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 ప్లీజ్ అక్క, అమ్మ తర్వాత అమ్మ లాంటి దాని అక్క, నువ్వు అలా చేయడం కరెక్టా అక్క? అంతొద్దు, నీకు నాకు జస్ట్ 3 సెకండ్సే గ్యాప్. 3 సెకండ్స్ అయితే ఏంటి, 3 years అయితే ఏంటక్క? అక్కవి నువ్వే పెద్దదానివి. అర్రే అరే ఎలా? అది నన్ను పిచ్చిమోహన్ అంది కదే. చిచి, మిమ్మల్ని కాదు, దీన్ని. ఇదే పిచ్చిమోహంది, అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. నేనే పిచ్చిమోహన్ దాన్ని, నేనే, నువ్వు కాదు. ప్లీజ్ అక్క. సర్లే కానీ బాగా ఆకలేస్తుంది, మంచి రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టండి. తెచ్చావుగా బీరు, పెట్టు ఆర్డర్. ఎప్పుడు చూసిన సైక్ దానిలాగా. హే, ఫుడ్ ఆర్డర్ పెడుతున్నా, నీకేం కావాలి? చికెన్ టిక్కా పిజ్జా. హే, నేను కూడా అదే పెట్టుకున్నా. సరే కానీ మీ అక్కకి ఏం కావాలో అడుగు. నాకంటే ముందు ఎవరినైనా ప్రేమించావా? నీ తర్వాత అటే వెళ్ళిపోయిందేంటి? సరే, నేను వెళ్ళి అడుగుతా. Yeah, this is becoming a big problem these days. Let's see. Okay. నీకు ఫుడ్ ఏం ఆర్డర్ పెట్టను? 1 minute. చికెన్ ఏదో ఒకటి. అవునా? Right. Let's try something. ఇదేంటి అన్ని చికెనే ఉన్నాయి? నేను ఇవాళ నాన్ వెజ్ తిన్నాను, నీకు తెలుసు కదా. అదేంటి, ఇందాక నువ్వే కదా ఫోన్ మాట్లాడుతూ చికెన్ అని చెప్పింది. అది నేను. నువ్వా? మరి ఇందాక సోఫాలో చెప్పింది ఎవరు? అది కూడా నేనే. దాన్ని అడుగుదామని వెళ్ళాను, ఇంతలో నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతుంటే మళ్ళీ నువ్వు వచ్చి నన్నే అడిగావు. మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. నాకు మళ్ళీ ఆర్డర్ పెట్టండి. నా ఫుడ్ వచ్చేంత వరకు మీరు ఎవరు తినడానికి వీల్లేదు. అది వచ్చేసరికి 1/2 hour పడుతుంది. నాకు సంబంధం లేదు, వెయిట్ చేయండి. హే, మీ ఇద్దరితో నాకు చాలా చిరాగ్గా ఉంది. ఫస్ట్ మీరు వేరే వేరే డ్రెస్సెస్ అన్న వేసుకోండి, లేదంటే పాత సినిమాల్లో డ్యూయల్ రోల్ చేస్తారు కదా, వాళ్ళ ముఖం మీద ఘాట్లు పుట్టుమచ్చులు పెట్టుకుంటారు కదా, అలా అయినా మెయింటైన్ చేయండి. అప్పటి వరకు మీతో ఫ్రెండ్షిప్ కట్టిఫ్. ఏహే అట్లా కాదే. కట్టిఫ్ అంటే కట్టిఫ్ అంతే. ఒసే అలా కాదే అంజలి. ఒసే హే చల్. ఒసే మేడం, డ్రై క్లీనింగ్కి బట్టలు ఇచ్చారు కదా మేడం. థ్యాంక్స్ అన్న. పేమెంట్ ఓకే ఇవ్వండి. స్కానర్ ఉందా? ఉంది మేడం. అను, హే అను,
ఏంటే ఏమైంది? ఉసే నా బ్యాంక్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారే, డబ్బులన్నీ పోయాయి. 20,000 శాలరీ పడిందా, ఇప్పుడు 500 ఉందే. అదా నేనే వాడేశా. నా డబ్బులు నువ్వు వాడటమేంటి? అసలు నా ఫోన్ లాక్ ఎలా తెలుసు నీకు? అదో పెద్ద పాస్వర్డ్. నీ ఫోన్ పాస్వర్డ్ ఏంటే? నా ఫేస్ ఐడి. ఒసే ప్లీజ్ అయినా డబ్బులు ఇచ్చేవే, అతనికి నేను 2,000 పే చేయాలి. ఇచ్చేయడానికి నా దగ్గర డబ్బులేం లేవు, నేను అన్నీ వాడేసా. మొన్నే షాపింగ్ చేశా. అయినా అప్పుడు అక్క షాపింగ్ చేయాలి, కొంచెం డబ్బులు ఇవ్వే అంటే ఏమన్నావు? చాలా దొబ్బే అన్నావు కదా, అందుకే దొబ్బేసా. దొంగ మొహందానా అన్న. 2 daysలో ఇచ్చేస్తా అన్నా. 2 days తర్వాత తీసుకోండి. అంటే అన్న ఇది కొంచెం ఆఫీస్ వేరు, కొంచెం ఇంపార్టెంట్. అలాంటి ట్విన్ సిస్టర్ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలిగా మేడం. ఓకే సర్లే ఏడవకు, నా డ్రెస్సులు ఇస్తాలే ఆఫీస్కి. ఓ ఓ ఓ ఏంటే ఓ టెన్షన్గా ఇటు అటు తిరిగేస్తున్నావు? రాహుల్ వస్తున్నాడే. రాహుల్ ఎవరు? ఓ అతను నీ లవ్. ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు? ఇక్కడ ఒక ఫ్రెండ్ ఇంటికి వచ్చాడంట, సో నేనే కాఫీ తాగెళ్ళమని పిలిచా. ఇంట్లో కూడా ఎవరు లేరు, ఇదే కరెక్ట్ టైం. నీ మనసులో మాట చెప్పే. ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటోనే, నాకు భయం వేస్తుంది. ఎహే ఏం కాదే, చెప్పే ఏమవుతుంది? నువ్వు ఇంకా లేట్ చేసావు అనుకో, ఎవరో ఒకరిని చూసుకొని చెక్కేస్తాడు. బెల్ వెళ్ళు. ఓకేనా? హాయ్. హాయ్, లోపలికి రా. ఇంట్లో ఎవరు లేరా? కాఫీ తాగుతావా? కూర్చో, తీసుకొస్తాను. ఏంటే చెప్పేశావా? లేదే, భయం వేస్తుంది. నీ బొంద, భయపడితే ఎలా? ఇప్పుడు భయపడ్డావంటే లైఫ్ అంతా రిగ్రెట్ అవుతూనే ఉంటావు. అవును, ఇంతగా తన పేరేమన్నా? రాహుల్ కదా? ఒసేయ్ ఏంటి నువ్వు అదంతా మాట్లాడుకు. ఫస్ట్ నువ్వు కాఫీ రెడీ చేయి, నేను చెప్తాను. హే యాక్చువల్లీ కాఫీ పౌడర్ మిల్క్ లేదు, పక్కింటి చింటూని పంపించాను షాప్కి తెమ్మని. ఈ లోపు మనం టెర్రస్ మీదకి వెళ్దామా? వ్యూ బాగుంటుంది. సరే. వ్యూ చాలా బాగుంది. రాహుల్, నా మీద నీ ఒపీనియన్ ఏంటి? నీ గురించి అంటే నువ్వు చాలా మంచి అమ్మాయివి. ఆల్వేస్ అందరు అమ్మాయిల్లో ఎలాంటి చెడబాటు లేని డీసెంట్ అమ్మాయి అంటే నా దృష్టిలో నువ్వే. నీలాంటి అమ్మాయి దొరకాలంటే చాలా అదృష్టం చేసుకుని ఉండాలి. అవును, నా గురించి నీ ఒపీనియన్ ఏంటి? నువ్వు చాలా మంచి అబ్బాయివి రాహుల్. నీ పనేదో నువ్వు చూసుకుంటావు, ఎవరిని ఎక్కువగా ఇబ్బంది పెట్టావు, వీలైనంత వరకు పక్క వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తావు. నీలాంటి అబ్బాయి దొరకాలన్నా కూడా అదృష్టం ఉండాలి. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం చూసినప్పుడే నేను ఇష్టపడ్డాను. తర్వాత నీ బిహేవియర్తో నీతో లవ్లో పడిపోయాను. అది చెప్తామని నేను ఇక్కడికి పిలిచాను. నేను కూడా సేమ్. ఆ విషయం చెప్దామని చాలాసార్లు ట్రై చేశాను, కానీ భయమే సాగిపోయాను. అయినా నువ్వు ఎంత ఓపెన్గా చెప్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. సరే, చింటూ వచ్చినట్టున్నాడు, కాఫీ తీసుకొస్తా.
చూసావా ఎంత ఈజీగా అయిపోయిందో. థ్యాంక్సే. చెడగొడతావేమో అని భయపడ్డా. ఎందుకు చెడగొడతానే? అసలు నువ్వు నేను ఒకేసారి పుట్టాం, ఒకే చోట పెరిగాం. నాకు ఫ్రెండ్ అయినా సిస్టర్ అయినా నువ్వే కదా. ఏదో చిన్న చిన్న విషయాలకు నేను ఏడిపిస్తానే గానీ ఇలాంటి విషయాల్లో ఎలా? నువ్వు బాధపడితే నీకంటే ఎక్కువ బాధపడేది నేనే కదా. సరేపో, పోయి కాఫీ తీసుకురా. క్లిప్ తీసేసి నాలా ఇల్లు. రాహుల్, కాఫీ. ఇన్ని రోజులు నేను భయపడుతూ చెప్పలేని విషయాన్ని లాస్ట్కి నువ్వే చెప్పేలా చేసావు. ఐ లవ్ యూ రాహుల్. I love you too.